మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి 170, వై నాట్ 175, 175 కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అంటే ఎందుకు అంత కన్ఫర్మ్ గా చెప్తున్నారు? ఎందుకంటే ఏపీలో ఇప్పుడు చంద్రబాబు అయినా తర్వాత మన దత్తపుత్రుడు పీకే అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం సీట్లకి పదవికి ఆశపడుతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన ద్వారా ఆల్రెడీ సభలో కూడా చెప్తున్నాడు, సిద్ధం సభలో నా యొక్క సంక్షేమ పాలన మీ వరకు చేరి మీకు లబ్ధి జరిగితేనే నాకు ఓటు వేయమని కాన్ఫిడెన్స్గా చేస్తున్నాడు, అడుగుతున్నాడు. సో అట్లా కాన్ఫిడెంట్గా అనేది చంద్రబాబు కావచ్చు, ఇంకా వీళ్ళు ఎవరైతే మన జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, అంత కాన్ఫిడెంట్గా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు. ఎంతసేపు నాకు సీట్ కావాలి, సీఎం పదవి కావాలి, ఇదే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేస్తలేరు. సో జగన్ గారు మద్యపానం పూర్తిగా నిషేధిస్తేనే ఓట్లు ఆడడానికి వస్తాను, మరి ఇప్పుడు ఎందుకు ఓట్లు ఎవరు ఏది మద్యపానమా? సో మద్యపానం అనేది ఇంకా మా తెలంగాణలో కూడా అదే ఉంది. సో ఎక్కడో ఒకటి మిస్టేక్ అయితేనే ఉంటుంది. ఊరికి ఒక మద్యపానం ఉండేది, ఇప్పుడు వీధికి ఒకటి కింద ఉన్నది. ఎక్కడ ఏపీలోనా? మీరు మద్యపానందే చూస్తున్నారు కానీ సో ఏదైతే సంక్షేమ పాలన ఉందో అది చూస్తలేరు మీరు, అది కూడా చూడాలి కదా. సో రేట్లు పెరిగిపోయినాయి కదండి, సంక్షేమ పాలన రేట్లు అంటే చూడండి, మన ఏపీలో కాదు టోటల్ మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంటే రేట్స్ అన్ని ఇంక్రీజ్ చేసేసింది. సో ఇండివిజువల్ ఏపీ మాత్రమే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ 109 110 అంటే 1 రూపీ ఎక్స్ట్రానే ఉంది. పెట్రోల్ ఎక్కడైనా కూడా భయ్యా, పెట్రోల్ ఇండియాలో ఎక్కడైనా అదే రేట్స్ ఉన్నాయి. కేంద్రం ఏదైతే ఇప్పుడు పాయింట్కి వద్దాము, మన తెలంగాణ తర్వాత ఏపీ ఎప్పుడైతే డివైడ్ అయిందో మనకి ఏపీకి రావాల్సిన హోదా అనేది రాలేదు. సో అక్కడ ఎకనామికల్ పరంగా చాలా లో అయిపోయింది ఏపీ అనేది. సో అందుకోసం వాళ్ళు ఇంక్రీజ్ చేయడంలో పెద్ద సమస్య లేదు, ఇంక్రీజ్ చేసి ప్రజలకే పంచుతున్నారు తప్ప ఏదో వాళ్ళు సొంత లబ్ధి కోసమే చేస్తున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కదా, ఈసారి పవన్ కళ్యాణ్ 3 స్థానాల్లో పోటీ చేస్తారని మాట వస్తుంది. ఎక్కడ పోటీ చేస్తే నెగ్గచ్చు అంటారు? నెగ్గుతారా నెగ్గరా అసలు? భయ్యా ఏపీలో 100కి 100% 175 అనేది కంపల్సరీ వైసీపీ మాత్రమే వస్తుంది. అక్కడ ఏ జనసేనకి స్థానం లేదు, టీడీపీకి స్థానం లేదు, తర్వాత ఎవరికి స్థానం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మన ఏదైతే జనసేన ఉందో జనసేనకి క్యాడర్ లేదు, తర్వాత అక్కడ కార్యకర్త లేదు. మొన్న సిద్ధం సభ పెడితే కనుక మేము సంసిద్ధం అని పెడుతున్నారు, కేవలం బ్యానర్లు పెడుతున్నారు తప్ప ఏమైనా క్యాండిడేట్ నిలబెట్టి చెప్తున్నారా మేము సిద్ధంగా ఉన్నాము, 170 నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో మేము ఇంతమంది మేము లీడర్లు నిలబెట్టామని ఉన్నారా? అవును భయ్య, వాళ్ళు పొత్తులు చేసుకుంటున్నారు తప్ప కాన్ఫిడెంట్ గా లిస్ట్ అనేది రిలీజ్ చేయాలా, మా తరపు నుంచి అభ్యర్థి ఇతను ఉన్నాడు నిలబెడుతున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఏమైనా సభలు పెట్టాలా, ఏమైనా ప్రజల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉండేది ఎక్కడ భయ్యా? తెలంగాణలో ఉంటున్నారు. తెలంగాణలో ఉండి ఏపీలో పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించిన క్యాండిడేట్, ఏపీలో ఉండి అతను ప్రజల పక్షాన అతను పోరాడి ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నాడు, అక్కడ ఉండి పరిపాలన చేస్తున్నాడు. వీళ్ళందరూ హైదరాబాద్లో వచ్చి ఒక హోటల్ కూర్చొని ఎట్లా సీట్లను పంచుకుందాము, ఎట్లా పొత్తులు పెట్టుకుందాము, ఎట్లా పంచుకుందాము, తిందాము, అదే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల దగ్గర వెళ్ళి రైతుల సమస్యలు కావచ్చు, ఎట్లా మనం పరిపాలన చేయాలని అది ఆలోచన చేస్తున్నారు. అందుకోసము అక్కడ ప్రతి ఒక్క క్యాండిడేట్ని మీరు అడగండి, ప్రతి ఒక్క అభ్యర్థిని అడగండి, ప్రతి ఒక్క ప్రజల్ని అడగండి, 100% వాళ్ళందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళే. అందుకోసం అందరూ కూడా వాళ్ళే సైనికులు లెక్క కదులుతున్నారు. ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బులు పెట్టి ఏదో సీట్లు అవి లేదు, కంపల్సరీ అక్కడ ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అమ్మ ఒడి కావచ్చు, తర్వాత ప్రతి ఒక్క స్కీమ్ కూడా డైరెక్ట్లీ మధ్యలో ఎవరు కరప్షన్ కాకుండా డైరెక్ట్లీ వాళ్ళ యొక్క అకౌంట్కి చేరుతుంది. సో వై నాట్ 175 కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఈసారి భారీ మెజారిటీ తోటి రాబోతున్నాడు భయ్యా. ఇది 100% పక్కా రాసుకోండి యూట్యూబ్ క్లాస్. ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ కూడా మార్పు కావాలి అని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. సో ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు, గుంపు మేస్త్రి అని ఇంకేదో అని ఇంకోదని. వాళ్ళకి టైం అనేది ఇవ్వాలా. సో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా మేము ఇది చేస్తాము, దళిత ముఖ్యమంత్రి చేస్తాము, తర్వాత ఇంటికి ఉద్యోగం ఇస్తాము, ఇవన్నీ కూడా దొంగ హామీలు ఇచ్చారు, అందులో నెరవేర్చలేదు. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఈ 6 అభయహస్తాలు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో
దానికి కొంత టైం ఇవ్వాలి. నాకు ఇప్పటికీ అర్జెంట్ కావాలి అంటే కనుక ఏదనేది జరగదు. వాళ్ళకి కొంచెం కొత్త గవర్నమెంట్ అన్ని చూసుకోవాలా, ఎక్కడ ఏం కరప్షన్ జరిగింది, ఎక్కడ ఏంటి అని చూసుకొని వాళ్ళు ఒక 6 స్కీమ్స్ అయితే ఉన్నాయో అవి కంపల్సరీ వాళ్ళు నెరవేరుస్తారు. అయితే టైం ఇచ్చారో ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ 27 వరకు ఇంకా 2 స్కీములు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కంపల్సరీ 100 రోజుల లోపల అంటే 100 డేస్ వరకు వాళ్ళు టైం ఇచ్చారు. వాళ్ళకి అడిగారు, ఇవ్వాల్సిందే, కంపల్సరీ చేస్తారు వాళ్ళు. సో ఎంపీ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో మాకు రైతు బంధు పడలేదు కదా, మాకు పెన్షన్ రాలేదు కదా, ఇంకొకటి ఇది అయితే వేస్ట్గా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఎన్నుకున్నాము, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంటే బాగుండే అని అనుకుంటున్నారు. బట్ మీరు అందరూ కూడా అపోహ పడుతున్నారు. ఎందుకు అపోహ పడుతున్నారు? వాళ్ళకి టైం అనేది ఇవ్వాలా. సో ఎంపీ ఎలక్షన్లో అందరూ కూడా ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే కేసీఆర్ వస్తారు. అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయము, 10 సంవత్సరాలు మనము ఏదైతే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మన కేసీఆర్కి మనము అప్పగించినప్పుడు అతను ఏదైతే హామీలు అనేది అతను డైరెక్ట్గా నోటి ద్వారా చెప్పి మళ్ళీ మేము చెప్పలేదని అనడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇది ప్రజల గవర్నమెంట్, ప్రజల కోసమే ఆలోచన చేసే గవర్నమెంట్ కాబట్టిగా కంపల్సరీ ఎంపీ ఎలక్షన్ కూడా 100% 14 సీట్లు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవబోతుంది. ఇది రాసుకోండి బస్ పక్క. ఫ్రీ బస్ అనేది ఇప్పుడు లేడీస్కి సంబంధించింది ఫ్రీ బస్సు. సో ఫ్రీ బస్ వాళ్ళు లేడీస్ కోసము ఆలోచన చేసి పెట్టిన ఒక స్కీము. దీని ద్వారా ఆటోలకి నష్టం జరుగుతుంది, ఇంకొకటి జరుగుతుంది అని అంటే ఇది అపోహ. ఇది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళాలా, ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళగలుగుతామా? ఎవరి దారి వాళ్ళకి. ఇప్పుడు ఎవరైతే బస్సులో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు బస్సులో వెళ్తారు, ఎవరు ఆటోలో ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళు ఆటోలో వెళ్తారు. అంతే తప్ప ఏదో ఫ్రీ బస్సులు పెట్టారు కదా, మా ఆటోల మీద పొట్ట కొట్టారు, మాకు ఇన్కమ్ లేదు, ఇది అపోహ. సో దాని ద్వారా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సంబంధించిన లేడీసే కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఎక్కడైనా వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళాలా, అక్కడ నుంచి ఎక్కడైనా వాళ్ళు వెళ్ళే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అంత దూరము కనీసానికి ఒక 1000 రూపాయల దాకా అవుతుంది. 1000 రూపాయలు వాళ్ళ లేడీసే ప్రయాణిస్తారు కదా కంపల్సరీ, అవునా కదా? ఇప్పుడు ఈరోజు మేడారం జాతర అని నడిచింది ఇన్ని రోజులు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో వేరే మారుమూల ప్రాంతాల నుంచి లేడీస్ వచ్చారు. అదే మనం సొంతంగా పెట్టుకొని పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కనీసానికి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక 2000 3000 ఖర్చు కంపల్సరీ అవుతుంది. మరి ఈ గవర్నమెంట్ వచ్చి సేవ అయిందన్నట్టే కదా. అంటే డబ్బు ఉన్నోళ్ళు కూడా వెళ్తారు కదా, జాబ్ ఉన్నోళ్ళు కూడా, డబ్బు లేని వాళ్ళు ఒకటే వెళ్తే బాగుంటాయి కదా. అవును, మీరు చెప్పేదానికి ఎక్కడ అంటే డబ్బు ఉన్నోళ్ళు కానీ జాబ్ ఉన్నోళ్ళు కూడా పోతారు కదా, దానివల్ల గవర్నమెంట్ కే నష్టం కదా. ఎక్కడ నష్టం అవుతుంది? డబ్బు ఉన్న వాళ్ళు కార్లో వెళ్తారు, వాళ్ళు బస్సులో అలా కూడా వెళ్తున్నారు కదా. ఇది చూడండి, వాళ్ళ చాయిస్. అది పేదోళ్ళకు కూడా మనం ఇప్పుడు నెగిటివ్ ఎందుకు ఆలోచన చేయాలి, పాజిటివ్ చేయొచ్చు కదా. ఏమంటుందంటే డబ్బు లేని వాళ్ళకి తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు, కార్లు వెళ్తారు, అఫీషియల్ గా ఏదైనా ట్రావెల్స్ ని మాట్లాడుకుని వెళ్తారు. ఇంత రద్దీలో వాళ్ళు వెళ్ళడానికి వెళ్ళొచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది, మనం కాదని చెప్పడానికి లేదు. సో ఈ గవర్నమెంట్ కి టైం అనేది ఇవ్వాలా, టైం ఇచ్చి చూడాలా. సో ఒక 1 year అయింది, 2 years అయింది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు అని అంటే మనం అప్పుడు తిరుగుబాటు చేయాలా, అప్పుడు ఏదైనా ధర్నాలు చేయాలా, అప్పుడు ఇంకైనా చేయడానికి అనేది ఉంటుంది. బట్ వాళ్ళు వచ్చి ఒక 2 months కాదు, ఎక్కడ ఏ సీట్లు ఉన్నది, ఎక్కడ ఏమున్నది అనేది చూసే లోపే అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది తప్పండి. ఇది వాళ్ళకి టైం ఇద్దాము, చూద్దాము. మనకు గవర్నమెంట్ కాబట్టి మనం సపోర్ట్ చేద్దాము, అందరికి లబ్ధి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పథకాలు మన సొమ్ము మనకే ఇస్తున్నాడు ఆయనే. అంతా ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. డబ్బు లేదా అప్పు చేసి చేస్తున్నాడే కానీ ఆయన అయితే ఏదో ఇన్కమ్ పెంచి అయితే ఏం చేయలేదని నేను అనుకుంటున్నాను. అంటే హాస్పిటల్స్ అండ్ అలాగే స్కూల్స్ మెయిన్గా డెవలప్ చేసామని చెప్పేసి అంటున్నారు. అంటే నాడు డెవలప్ అయినాయా? అన్నీ అంటున్నారు కానీ బట్ కొన్ని స్కూల్స్ డెవలప్ అయ్యాయి. బట్ దాదాపు కొన్ని 2000-3000 స్కూల్ వరకు మూతపడ్డాయి. ఆ డెవలప్మెంట్ స్కూల్ మూతపడవు కదా. అమ్మఒడి అన్నీ ఏమి ఇచ్చినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి కానీ ఆయన ఎక్స్ట్రా చేసిండేది అయితే ఏమీ లేదు. పైగా మెగా డిఎస్సి అన్నాడు, అవి కూడా ఏది ఫిల్ చేయలేదు ఉద్యోగాలు అయితే. అన్ని చోట్ల మోసమే. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, అది మోసమే. అంటే అభివృద్ధి జరిగింటేనే ఓటేయండి అన్న అంటున్నారు కదా. అభివృద్ధి జరిగింటేనే ఓటేయండి, అందుకే అభివృద్ధి జరగలేదు కాబట్టి ఓటేయం.